అందరికీ నమస్కారం. యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్లో పూర్వ విద్యార్థులందరి సమక్షంలో కూడా మనం శ్రీ వివేకానంద స్వామివారి జయంతి ఉత్సవాల్ని యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఉనికిని చాటి చెప్పి భారతీయులందరికీ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన స్వామి వివేకానందుల వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వివేకానందుల గురించి చెప్పాలంటే చికాగో సర్వమత సమ్మేళనం ఆ మహాసభల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు సభలో వచ్చిన వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే, కానీ మన వివేకానందుల వారు మాత్రం మన హిందూ సంస్కృతి, మన భారతీయ సంప్రదాయాల్ని, ఒక అన్నా చెల్లెల అనుబంధాన్ని చికాగో మహాసభల్లో నా ప్రియమైన చికాగో సోదరీమణులారా అని ఉపన్యసించడంతోనే ఆ రోజే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆయనే ఖండాంతరాలకు వ్యాపించేటట్లు చేసిండ్రు. ఇట్లా ఈయన జీవితంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇది ఒక మచ్చు తునక మాత్రమే. అంతేకాకుండా అతన్ని ఇష్టపడ్డ ఒక బ్రిటిష్ అమ్మాయి నివేదిత, సిస్టర్ నివేదితగా తన పేరు మార్చుకుంది. ఆయన ఆధ్యాత్మిక బోధనలకు ఆమె ఆసక్తురాలై తిరిగి ఆయన దగ్గరనే శిష్యరికం చేయడం జరిగింది. ఇట్లా ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన స్వామి వివేకానందుల వారు మన జీవితానికి ఉపదేశించిన విషయం ఒకటే ఏంటి అంటే, మేలుకో, ఎప్పుడు కూడా నీ గమ్యం కోసం శ్రమించు అనే ఒక కొటేషన్ ని మనకు అందించడం జరిగింది. ఈ జీవితం క్షణకాలం, ఈ సుఖభోగాలు, ఈ ఐశ్వర్యాలు అన్నీ అశాశ్వతాలే. కేవలం మానవ సేవయే మాధవ సేవ, దాని ద్వారానే మనం తరించాలి అని మనకు ఎంతో ఆదేశాలని, ఉపదేశాలను ఇచ్చి మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం, ఈ పూర్వ విద్యార్థులందరి సమక్షంలో ఈ యువజన ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. బోలో